హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం దొండకాయ ఫ్రై చేసుకోబోతున్నాము. ఎలా చేస్తున్నామో చూడండి. హాయ్ గైస్, ఈరోజు దొండకాయలు ఫ్రై చేసుకుందాము. చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. నేను ఎలా చేసుకుంటానో చూడండి. ఫస్ట్ మనం ఎండుమిర్చి వేయించుకోవాలి. మిరపకాయలు వేయించుకుందాము. పల్లీలు శనగగింజలు ఎంచుకున్నాము. దొండకాయ ఫ్రై తినటం వల్ల చాలా హెల్త్కి మంచిది. పిల్లలు కొంతమంది దొండకాయ ఫ్రైని ఎత్తి పక్కకు పెట్టేస్తారు. మనము కొంచెం శనగగింజల పొడి ఎక్కువగా వేసినామంటే దాన్ని నూనెలో సన్న ముక్కలుగా తరిగి బాగా మనం రోస్ట్ లాగా చేసేవాలి. బాగా రోస్ట్ చేసేస్తే పిల్లకాయలు ఇష్టంగా తింటారనమాట. మనం కొద్దిగా రోస్ట్గా చేయాలి. అట్లా మీరు కూడా ట్రై చేయండి. అలా రోస్ట్గా ట్రై చేయడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు. చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు దొండకాయలు వచ్చి నేను 1/2 కేజీ తీసుకున్నాను. పల్లీలు అయితే 100 గ్రాములు తీసుకున్నాను. మిరపకాయలు 100 గ్రాములు తీసుకున్నాను. ఇప్పుడు ఒక 100 గ్రాముల ఆయిల్ పోసుకుందాము. అప్పుడు మనం రోస్ట్ అయ్యేదానికి బాగుంటుంది. దొండకాయలని వేసుకుందాము. ఆయిల్ అయితే కాగిపోయింది. ఫ్రై అవుతా ఉంది. నేను ఈ కారం ఘాటుకి దగ్గు చేస్తాను. నాకైతే దొండకాయ బాగా ఫ్రై అవ్వాలా, రోస్ట్ అవ్వాలన్నమాట. ఇప్పుడంతా పిల్లకాయలు వంట చేసుకునేదానికి పాలు మారుతారు. ఏదో తెచ్చుకొని అమ్మాయిలు చేసి పెడితే తినేద్దామని చెప్తూ ఉంటారు. అయినా కానీ పిల్లకాయలు కూడా నేర్చుకోవాలి వంటలు. అప్పుడు ఏదో ఒకటి చేసుకొని తినగలుగుతారు. వంటలు కంపల్సరీ నేర్చుకోవాలి. వాళ్ళకి ఎప్పుడో ఒకప్పుడు చేసుకునేదానికి ఉపయోగపడుతుంది. అమ్మ నాయన చేసి పెడితే తినేవాళ్ళని చూస్తారు. కొద్దిగా సాల్ట్ వేస్తే గిన్నె ఏగుతుంది. నేనైతే కొంచెంసేపు మూత వేసి పెడదాం అనుకుంటున్నాను. అప్పుడే కొంచెం రోస్ట్ అవుతుంది బాగా. ఇది పచ్చి కొంచెం దొండకాయలు లేతగా ఉన్నాయి కాబట్టి లేట్ అవుతుంది. దాంట్లో తేమతనం ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకే లేట్ అవుతుంది రోస్ట్ అయ్యేదానికి. ఫ్రై అవ్వాలా. వచ్చే మూత వేసి పెడదాము. దీన్ని రోస్ట్ అవడానికి కనీసం దీంట్లో దొండకాయలు రోస్ట్ అవడానికి కనీసం 20 నిమిషాలు పట్టింది. చాలాసేపు బాగా రోస్ట్ అవుతా ఉంది. ఈ పచ్చి అంతా పోతుంది, పచ్చి వాసన అంతా. కొంచెం నీట్గా బాగా వేయించుకుంటేనే మనకు బాగా టేస్ట్ అనేది బాగుంటుంది. లేకపోతే కొంచెం కచ్చి కచ్చి అంతా ఉంటుంది. దీన్ని చూడండి ఎంత బాగా నేనైతే రోస్ట్ చేసేస్తాను. ఇప్పుడు దీంట్లో ఆయిల్ అయితే ఉండాలి కదా. మనం దీన్ని ఈ దొండకాయల వరకే పక్కకు తీసుకునేద్దాము. ఈ ఆయిల్ని అట్లే వదిలేద్దాము. నేను పాత్రలోకి దీని వరకే పక్కకు తీసుకుంటా ఉన్నాను. చూడండి దాంట్లో ఎంత ఆయిల్ ఉంది. చూడండి ఆయిల్ ఫ్రై చేసిన ఆయిల్ మనం దేనికన్నా కూడా వాడుకోవచ్చు. నేను వచ్చి ఒక్క దొండకాయలే ఫ్రై చేసింది తీసుకున్నాను. ఇప్పుడు మనము
శనగగింజలు, తెల్లగడ్డలు అన్నీ పొడి చేసేసాను నేను. చూడండి, ఇప్పుడు మనకు కావాల్సినంత వేసుకుందాం. దాంతో సాల్ట్ కూడా వేసుకుందాము. దీన్ని బాగా కలుపుకుందాము. మనకి ఎంత పొడి కావాలో అంత వేసుకోవచ్చు. రైస్కి వేసుకొని తింటే మనకు చాలా టేస్ట్గా అనిపిస్తుంది. చూడండి, మనం ఇలా చేసుకొని అన్నంలోకి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.